నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సామాన్యుడిపై మరోసారి పెట్రోల్ బాంబ్ పేలింది. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర ₹3.07 పెరగగా లీటర్ డీజిల్పై ₹90గా చమురు సంస్థలు పెంచాయి. కాగా ఇటీవలే పెట్రోల్పై ₹3కు పైగా ధరను తగ్గించి వాహనదారులకు ఊరట కల్పించిన ఆయిల్ కంపెనీలు ఇప్పుడు అదే స్థాయిలో ధరను పెంచడం గమనార్హం. లోపలికి పెట్టే ప్రభుత్వాల తీరు ఎటు అర్థమవుతలేదు. ఒక వారం క్రితము ₹3 తగ్గించారు పెట్రోల్ ధరలు, మళ్ళీ తిరిగి ₹3 మళ్ళీ పెంచారు. ఈ వినియోగదారులకు చాలా కష్టమవుతుంది. ఇటువంటి పెంపకాలు మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ భారం అనేది ప్రతి ఒక్కరికి పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ అనేది కొంచెం సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పెంపకాలు పెట్టడానికి మా యొక్క విన్నపం. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్న ఊరుకు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు మాజీ ఎమ్మెల్యే బిర్జు రాజమల్లు. సుల్తానాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 76వ వార్షికోత్సవం గురువారం జరిగింది. 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పేరెంట్స్కి గేమ్స్ ఏర్పాటు చేశారు. పలువురు విద్యార్థులకు బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, జెడ్పీటీసీ ఉట్ల రామవరప్రసాద్, సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్, ఎంపీటీసీ పల్లా సురేష్, టీచర్లు, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. పూర్తి తినాలి, సగం సగం తినదు, పూర్తి తినాలి, పిల్లలు పూర్తి తినాలి. విద్యార్థి చక్కగా బడి పంపించి ఉట్ల రమాదేవి గారికి చర్చించినట్లయితే విద్యార్థులు పోటీగా పాల్గొంటున్నారు. దాంట్లో ఒక విద్యార్థి జాతీయ స్థాయిలో కూడా ఈ పాఠశాలని పాల్గొనని తెలుపడం సంతోషిస్తున్నాం. గవర్నమెంట్ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా చదువుకుంటామని చెప్పి మీ అందరూ కూడా ఒక ర్యాలీ తీసి ఇక్కడటువంటి ప్రజలకు కూడా వాళ్ళకు మేలు కొలిపే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇక్కడటువంటి పాత హై స్కూల్ ఏదో భవనం ఉందో ఆ భవనం అంతా డిస్మెంటల్ చేసేసి నూతన భవనాన్ని నిర్మాణం చేసి ఈ హై స్కూల్ శుద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రజాప్రతినిధుల మీద ఉందని చెప్పి కూడా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే
మీరు విద్యాబోధన చేసినప్పుడు ఈ పక్కనే వెహికల్స్ చెప్పుడు బాగా వస్తుంటది, పిల్లలకి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా నేను దాదాపు ఈ 3-4 ఇయర్స్ నుంచి ఎక్కడ ఉన్నాను. 10th క్లాస్ టాపర్ మండలంలో వచ్చేటువంటి విద్యార్థులకు మొదటి టాపర్ విద్యార్థికి 2,500 రూపాయలు నా సొంతంగా వారికి బహుమానం ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సెకండ్ వచ్చేటువంటి విద్యార్థి కూడా 1000 రూపాయలు బహుమానంగా ఇస్తాను. తప్పకుండా మీరు ఆ యొక్క ఆశయాన్ని సిద్ధించాలి, కష్టపడాలి. మరి కష్టపడడానికి మీరు అందరూ ఇష్టంతో చదవాలి, కష్టంతో చదవకూడదు, ప్రేమతో చదవాలి. ఈ చదువు నాకు రావాలి, ఈ విద్య నాకు రావాలి అనేటువంటి తత్వంతో మీరు చదవాలని చెప్పి ఏ ఒక్క ఛాన్స్ కూడా మీరు మిస్ చేసుకోవద్దు. అందరూ చక్కగా చదవాలి. మీలో ప్రతి ఒక్కరు మరి డాక్టర్ కానీ ఇంజనీర్లు మరి మీకు ఏ సెలక్షన్ ఉందో, మరి మీ ఏం ఏదుందో, అంబిషన్ ఏముందో తప్పకుండా మీరు మీ అంబిషన్ రీచ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా మరి మండే నుండి రాయబోతున్న 10th క్లాస్ పిల్లలకి మీ అందరికీ నా హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్ అండ్ యు ఆల్ మస్ట్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ప్రపంచంలో విలువైందంటే విద్య ఒకటే. ఎందుకంటే అన్నింటినీ కొనగలుగుతాం మనం, కానీ విద్యను కొనలేము. ఎందుకంటే విద్య అనేది మనము ఎంత కష్టపడి సంపాదించుకొని మనం ఎంత కష్టపడితే విద్య వస్తుంది. లక్ష్మి అంతనే ఉంటుంది, కానీ సరస్వతి మాత్రం అంతటి ఉండదు. దీన్ని ఒకటి గుర్తించాలి. ఇంకొకటి ఏంటంటే మన ప్రపంచం అంటే నేటి యుగంలో మన విద్యార్థులే మన దేశాన్ని ముందుకెళ్ళడానికి కీలక పాత్ర పోషిస్తున్నారు. గుంపుల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు వీడ్కోలు సమావేశం. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పుల సంపత్ కుమార్, హెచ్ఎం సత్యనారాయణ, కార్యదర్శి ముస్తఫా, విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్, టీచర్లు, విద్యార్థులు ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మా గ్రామ విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచి డివిజన్ స్థాయిలో ఉత్తములుగా ఉండాలని వారికి భగవంతుడు అలాంటి శక్తి కలిగించాలని ఆ భగవంతుని కోరుతూ మా యొక్క పాఠశాల సేవలు వినియోగించుకోవాలని ఇక్కడ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, డిజిటల్ విద్యా విధానం, ఆటలు, పాఠాలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి గ్రామానికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా వేరే గ్రామాలకు ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా ఈ యొక్క పాఠశాలను అందరం వినియోగించుకొని ఈ పాఠశాలను అన్ని విధాలుగా ముందుండేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ ఓదెల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. గతంలో ఇదే పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన హెచ్ఎం రామ్ కిషన్ రాజును పలువురు సన్మానించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గట్టు రామాదేవి, జెడ్పీటీసీ గంట అక్షిత, సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీపీ గంట రాములు, హెచ్ఎం లింగయ్య, టీఆర్ఎస్ నేతలు చిన్నస్వామి, గట్టు శ్రీనివాస్, పలువురు నేతలు, టీచర్లు, విద్యార్థులు ఉన్నారు.
గొప్ప స్ఫూర్తి ప్రదాత, చాలా ముందుకు పోయి మంచి ఫలితాలు సాధించి వినూత్న కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను చాలా పైకి తీసుకెళ్ళి అదే కొత్త కాదు. పాఠశాలలో అందరినీ తయారు చేసే క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకుంటే పిల్లలు బాగుపడతారు, పైకి పోతారు, చాలా మంచి ఉన్నత స్థానంలో ఉంటారని ఈ పాఠశాల చుట్టూ ప్రార్ కూడా కానీ మిగతా వాటర్ సప్లై ఇంకా చిన్న చిన్న సౌకర్యాల కల్పనకు నా వంతుగా తోడ్పాటు అందిస్తానని కోరుతూ పిల్లలు బాగా అంటే సోమవారం నుండి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇలాంటి ఆశలు లేకుండా మంచిగా చదువుకొని ఈ నకలు వారిని జరుగుతున్న ఆశలు లేకుండా బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయాలని, ఇలాంటి అపోహలకు గురి కాకుండా మంచి మనసుతో ఎగ్జామ్స్ రాసి మన స్కూల్ను ఉన్నత స్థానంలో ఉంచాలని. ఓదెల మండలం పొత్తుకపల్లి హై స్కూల్లో గురువారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు. పొత్తుకపల్లి గ్రామం ముదిరాజ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో పాఠశాల క్రీడాకారులకు 20 జతల స్పోర్ట్స్ డ్రెస్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంటూరు రామాదేవి, జడ్పీటీసీ గంట అక్షిత, సర్పంచ్ గడ్డం లక్ష్మి, విండో చైర్మన్ ఆల శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆల సుమన్ రెడ్డి, ఎంఈఓ సరళ, ముద్రా సంఘం అధ్యక్షులు పిట్టల తిరుపతి, ఉపాధ్యక్షులు రెడ్డి శంకర్, కార్యదర్శి జంపయ్య తదితరులు ఉన్నారు. గట్టు రమాదేవి ఎంపీపీ వదిన గారు, గంట అక్షిత రామ ఇస్తూ సభా కార్యక్రమం నిర్వహిస్తారు. మేడం గారు చాలా కష్టపడి చదివినట్లయితే మీరు ముందు భవిష్యత్తులో ఏదో ఒక మీరు ఇప్పుడే మెంటాలిటీ ఉండాలి, మీకు ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి. మీ ఇంజనీరింగ్ కావాలనేది, ఒక డాక్టర్ కావాలనేది మీరు ఇప్పుడే మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అట్లా ఫిక్స్ చేస్తేనే ముందు భవిష్యత్తులో కూడా మీరు మంచి ఆలోచనలుగా మంచి భవిష్యత్తులో కూడా ముందుంటాయని తెలియజేస్తూ దానిలో ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్కూల్ని, ఫ్రెండ్స్ని, ఉపాధ్యాయుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కాబట్టి అది కూడా ఉండొచ్చేమో మీకు. అది కాకుండా ఈరోజు జరిగిన దాని గురించి, ఈరోజు వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళ గురించి తలుచుకొని బాధపడే కంటే రేపు జరగాల్సింది, రేపు మీరు చదవాల్సిన చదువు గురించి, రేపు మీరు కలుసుకునే ఫ్రెండ్స్ గురించి ఆలోచించండి. మీరు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారో దాని గురించి, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి బాగా చదవండి. అసలు మీ వెనకాల ఉన్న బాధ కనిపించదు, మీ ముందున్న కష్టం కనిపించదు. అసలు కష్టపడి చదివితే మనిషి అనుకుంటే ఇది కావాలి అని అనుకుంటే అసలు సాధించలేనిది ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఈ పాఠశాలలో జరిగే కార్యక్రమము మనం ఈ ఏర్పాటు చేసిన దానికి వచ్చిన పెద్దలందరూ కూడా రేపు మన గురించి గొప్పగా చెప్పుకునేలాగా నాకు పేరు ప్రతిష్టలు తెస్తారని నేను ఆశిస్తూ, కరీంనగర్ జిల్లాలో పొత్తుకపల్లికి మంచి పేరు తీసుకొచ్చారు. లాస్ట్ టైం 10th క్లాస్ పాస్ అయ్యి, అలాగే ఈ సంవత్సరం కూడా మీరు బాగా కష్టపడి ఈ ఓదెల మండలంలో పొత్తుకపల్లికి ఒక పేరు అనేది ఉంది, అది మీరు ఎప్పుడు కంటిన్యూ చేయాలని. ఓదెల మండలం పొత్తుకపల్లి హై స్కూల్లో వీడ్కోలు సమావేశంలో అపశృతి దొర్లింది. సమావేశం జరుగుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పరుగులు తీశారు. కొద్దిసేపు ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. అనంతరం యథావిధిగా సమావేశం నిర్వహించారు. తేనెటీగల దాడిలో ఉపాధ్యాయుడు రమేష్, విద్యార్థులు ప్రశాంత్, సాగర్, శివ, రాజ్ కుమార్, అజయ్ మరికొందరు గాయపడ్డారు. రూమ్లలో వెళ్ళండి అన్న, సైలెంట్.
తీగలు లేచిన వల్ల మేము అవి లేచిన వల్ల మేము అందరం ఎటోళ్ళు అటు ఉరికాము, పారిపోయినాం. అందరికి కుట్టాను, తలుపులు వేసుకున్నాము, అందరినీ కుట్టినాయి. అలా హాస్పిటల్లో ఉన్నారు కుట్టినారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఇస్తుందన్నారు ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్. కాళేశ్వరంపూర్ మండల కేంద్రంలోని చేనేత కార్మికుల సొసైటీ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల పిల్లలకు చెక్కులను పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన పథకంలో భాగంగా 80 రూపాయలు చెల్లిస్తే సహజ మరణంకు 60,000 రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 1,50,000 రూపాయలు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కల్పించిందన్నారు. 30 మంది చేనేత కార్మికుల పిల్లలకు ఒక్కొక్కరికి 1,200 రూపాయల చొప్పున జౌలి శాఖ అందించే స్కాలర్షిప్ చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదాసి సతీష్, సింగిల్ విండో చైర్మన్ వకల తిరుపతి రెడ్డి, ఎంపీటీసీలు పొట్యాల మొండయ్య, లలిత రామచంద్రం, చేనేత కార్మికులు రమణయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్, రవి తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో కానీ తర్వాత ఎక్కడ కానీ కులవృత్తులు అనేది అడుగంటుతున్నటువంటి తరుణంలో ఈనాడు చేనేత కార్మికులు అయితే మనోధైర్యాన్ని కల్పించే కొరకు మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులలో చూస్తే పిల్లల చదివే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్లకు ఇన్సూరెన్స్ ద్వారా స్కాలర్షిప్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ యొక్క బీమా చేసినటువంటి కార్మికుడు, చేనేత కార్మికుడు కనుక అవసాన దశలో ఉన్నటువంటి పరిస్థితిలో చనిపోతే 60,000 రూపాయలు అనేది ఇన్సూరెన్స్ వర్తించేటువంటి కార్యక్రమం. ఇంకా అంతేకాకుండా అకస్మాత్తుగా యాక్సిడెంటల్ పర్పస్లో చనిపోతే మాత్రం 1,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేటువంటి కార్యక్రమము నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు అధైర్యపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఈనాడు ఒక కార్యక్రమం నడుస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక సొసైటీగా ఇంకెక్కువ మంది కూడా దీనిలో విలీనమై ఎక్కువ మంది కూడా సభ్యత్వం పొందే విధంగా చేసుకోవాలి. దయచేసి అందరూ కూడా ఇంకా రానున్న కాలంలో ఇప్పటి వరకు ఏడీ గారితో మాట్లాడడం జరిగింది. మన దగ్గర ఎవరైతే ఉత్సాహవంతులైనటువంటి టైలరింగ్ చేసుకునేటువంటి మహిళా టైలర్ చేసుకునేటువంటి కుట్టు మిషన్లు కుట్టేటువంటి మహిళా తల్లులు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తర్వాత ఉన్నటువంటి పురుషులు కానీ ఎవరు కూడా ఒక టైలరింగ్ చేసుకునేటువంటి కార్యక్రమం కనుక మీకు ఆలోచన ఆసక్తి కనుక ఉంటే మన దగ్గరనే శ్రీరాంపూర్ మండల కేంద్రంలో 17 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏడీ గారిని తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమం ట్రైనింగ్ కానీ తర్వాత మనకు లబ్ధి పొందే విధంగా కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో చేపడతామనే ఉద్దేశంతో తెలియజేస్తూ ప్రవృత్తి చేసుకున్నటువంటి వ్యక్తులకు హాస్టల్లో దుప్పట్లు కానీ, చెద్దర్లు కానీ, తర్వాత బెడ్షీట్స్ కానీ ఇంకా అనేక రకాలుగా మన యొక్క నేసినటువంటి కార్మికుల ద్వారా ఈ యొక్క బట్టలను పొందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. అది అయ్యే విధంగా రూపకల్పన చేసే కొరకు కూడా సంబంధిత మంత్రి గారితో కూడా మన ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచనతోటి చేస్తామనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఈ యొక్క చేనేత కార్మికులు అన్ని రంగాలలో వెనుకబడి ఆర్థికంగా వెనుకబడి ఉన్న తరుణంలో వీరికి ఈ యొక్క ఉపాధి కల్పించే విధంగా ఈ యొక్క చేనేత కార్యక్రమాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ యొక్క చేనేత కార్మికుల పిల్లలకు నెలకు 100 రూపాయల చొప్పున సంవత్సరానికి 1,200 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. వీరికి కూడా గవర్నమెంట్ నుండి ఏదన్నా వచ్చే విధంగా కూడా అన్న ఎంపీపీ గారు శ్రీరాంపూర్ మండలంలో పద్మశాలి కులస్తులు చాలా వరకు ఎక్కువగా ఉన్న పరిస్థితి, వాళ్ళ పరిస్థితి కూడా దీనంగా ఉన్న పరిస్థితి చూస్తూనే ఉన్నారు. వారిని కూడా ఏదైనా ఇక్కడ ఒక సంస్థ చిన్నపాటి చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వారి కుటుంబాలను ఆదుకునే విధంగా తోడ్పాటును అందించాలని కోరుకుంటూ ఎల్ఐసి వాళ్ళు గవర్నమెంట్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక బెనిఫిట్, ఎక్స్ట్రా బెనిఫిట్, బోనస్ లాగా ఆ కార్మికులు ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో, సభ్యత్వం తీసుకున్నారో 80 రూపాయలు పెట్టి వాళ్ళ పిల్లలకి, ఇద్దరు పిల్లలకి సంవత్సరానికి అంటే 1,200 అంటే నెలకు 100 రూపాయల చొప్పున స్కాలర్షిప్ లాగా ఒక నామినల్గా హెల్ప్ చేయడానికి, అంతే అదొక సహాయం. పేద కార్మికులు కాబట్టి వాళ్ళకి ఒక 100 రూపాయలు స్కూల్ ఫీజు కింద దేనికి ఒక 100 రూపాయలు ఆ లెక్కన ఇద్దరు పిల్లలకి నెలకు 100 రూపాయల లెక్క 1,200 అది ఇస్తారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామాన పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు.
ఎలిగేడు మండల కేంద్రంలో గురువారం తెలుగుదేశం పార్టీ ఎలిగేడు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి తెలుగుదేశం జెండాను ఎగురవేయాలని విజయరమణారావు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. మార్చి 31 లోపు అన్ని గ్రామాల్లో నిర్మించనున్న మరుగుదొడ్లను పూర్తి చేయాలన్నారు తహసీల్దార్ రవీందర్. కళాశ్రాంపూర్ మండలంలోని చిన్నరాత్పల్లి, పెదరాత్పల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. ఏప్రిల్ 2 నుండి 6 బయట మల విసర్జన చేస్తే జరిమానా విధించడం జరుగుతుందన్నారు. అనంతరం మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అమరేందర్ రాజు, వీఆర్ఓ సమ్మయ్య, కార్యదర్శి ఆరిఫ్ కుమార్ తదితరులు ఉన్నారు. సుల్తానాబాద్ మండలం గరిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎర్త్ ఫౌండేషన్ స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ క్లాస్ రూమ్లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా విద్యాబోధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడాల అజయ్, సింగిల్ విండో చైర్మన్ కల్లెపల్లి జానీ, ఎంపీడీఓ వినోద్, హెచ్ఎం తులా సుధాకర్ రావు, ఎర్త్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆంజనేయులు, రాజు, వెన్నెల తదితరులు ఉన్నారు. రైతు దంపతులపై తేనెటీగలు దాడి చేశాయి. కాళశ్రాంపూర్ మండలం కూనారం గ్రామ పరిధిలోని జాఫర్ ఖాన్ పేటకు చెందిన సిద్ధి లక్ష్మయ్య, మధునమ్మ దంపతులు తమ వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు వారిపై దాడి చేశాయి. దీంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం పెద్దపల్లి ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.